హలో అండి, హాయ్. లాస్ట్ వీడియోలో మీకు నేను సిల్వర్ పూజ ఏమైతే ఉన్నాయో నా దగ్గర అవి చూపించాను కదా. ఈ వీడియోలో హలో అండి, హాయ్. లాస్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న సిల్వర్ పూజా సామాగ్రి చూపించాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న సిల్వర్ జ్యువెలరీ ఏవైతే ఉందో అది చూపిస్తాను. మీకు కాస్ట్లు అవి కావాలంటే అడగండి, తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇవి యాక్చువల్గా 25 గ్రామ్స్. ఇవి ఇయర్ రింగ్స్, బుట్టలు. ఇదిగోండి, వెయిట్ చాలా ఉంటుంది. నేను యాక్చువల్గా మామూలుగా తీసుకున్నాను, పెట్టుకోవచ్చని. రెగ్యులర్గా మనం టెంపుల్స్కి బయటకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనం ఊరికే గోల్డ్ క్యారీ చేయలేం కదా, సిల్వర్ అయితే బాగుంటుందిలే అని చెప్పేసి సిల్వర్ తీసుకున్నా. కానీ వీటి వెయిట్ చూసిన తర్వాత ఎందుకు తీసుకున్నానో అనిపించింది. అస్సలు పెట్టుకోవడానికి రాదు, బాగా చెవులు జారిపోతున్నాయి. కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంటాయి. 25 గ్రామ్స్ యాక్చువల్గా ఇవి. దానికి సరిపోతుందని నెక్లెస్ తీసుకున్నాను నేను. ఇది సిల్వర్ నెక్లెస్, లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి మొత్తం ఇలా. ఇవన్నీ కూడా నేను భీమా జ్యువెలర్స్లో తీసుకున్నాను. నో మేకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉంటుంది కదా, యాక్చువల్గా నేను అప్పుడే తీసుకుంటాను, కొంచెం కాస్ట్ తగ్గుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి హారం, అంటే నెక్లెస్ నెక్ వరకు వస్తుంది కదా, చోకర్ అనమాట. ఇది కూడా నేను నో మేకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవేంటంటే సేమ్ నెక్లెసెస్ తీసుకున్నాను. ఇవి మా అక్కకు ఒకటి, నాకు ఒకటి తీసుకున్నాను. ఒకటేమో వైట్ స్టోన్స్, ఇంకొకటేమో పింక్ స్టోన్స్. యాక్చువల్గా వీటిది 1 డేలో, అంటే మీకు మేకింగ్ ఛార్జెస్తో తీసుకుంటే ఎలా ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకుంటే ఎలా ఉంటుందో ఇదే ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఇది నేను తీసుకున్నప్పుడు 7,000 పడింది నాకు వితౌట్ మేకింగ్ ఛార్జెస్. ఇది తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 11,000 ఏమో పడింది. అంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్కి 6,000 చేంజ్ వేసేసారు. నెక్స్ట్ డే ప్రమోషనల్ ఆఫర్ అప్లై అయింది. ఇంకా ఓకే, ఇంకా రిటర్న్ చేయొచ్చేమో అనుకొని నేను ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ 7,000లో వచ్చినసరికి ఇది తీసుకున్నాను. కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ తీసుకోవట్లేదు భీమా గోల్డ్లో. గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకుంటున్నారు, కానీ మనకి సిల్వర్ జ్యువెలరీ మనకి ఎక్స్చేంజ్ ఉండట్లేదు. వాళ్ళు మెన్షన్ చేస్తున్నారండి, నేనే యాక్చువల్గా చూడలేదు. నేను ఎక్స్చేంజ్ ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టేశాను ఫస్ట్. నాకు ఇది నచ్చింది బాగా, ఇది నచ్చేసరికి పెట్టాను. తర్వాత ఎక్స్చేంజ్ లేదు అని తెలిసింది. నేను పెట్టిన తర్వాత మనకి ఆఫర్ ఇచ్చాడనమాట, ప్రమోషనల్ ఆఫర్ అన్నీ అప్లై చేసి. ఇక్కడ ప్రమోషనల్ ఆఫర్ అట్లా ఏం పెట్టలేదు, కాస్ట్ అయితే తగ్గిపోయింది మనకి. ఇదేమో నాకు 13,000 చేంజ్ పడింది, ఇదేమో 7,000 పడింది. మేకింగ్ ఛార్జెస్ ఎంత ఏంటి ఏం పెట్టరు, ఓన్లీ మనకి పీస్ బేస్ మీద పెడతారనమాట సిల్వర్ వరకు. అందుకని నాకు వితౌట్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఇది 7,000, 6,000. అప్పుడు సిల్వర్ కాస్ట్ అది కూడా ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు బిల్లో అయితే. నేను బిల్ చూస్తానంటే ఇది యాక్చువల్గా 2025లో తీసుకున్నా. ఇలా ఉందన్నమాట బిల్లు. మనకేంటంటే 27 గ్రామ్స్ సిల్వర్ నెక్లెస్, 27.5 గ్రామ్స్. గ్రాస్ అమౌంట్ 6,870 రూపీస్. మనకి జిఎస్టీ 206 రూపీస్ పడింది. గ్రాండ్ టోటల్ 7,076 రూపీస్ పడింది. ఇదిగోండి, నెక్లెస్ అయితే బాగుంది, కానీ కాస్టే. ఒకటేమో 7,000, ఇంకొకటేమో 13,000. మళ్ళీ సేమ్ నెక్లెస్, సేమ్ వెయిట్. అందుకనే తొందరపడి తీసేసుకోకుండా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి ఇలాంటివి రెండిటికి కలిపి నాకు 14,000లో వచ్చేసింది.
ఇది కూడా భీమాలోనే తీసుకున్నా, కాకుంటే సిబిజేలో పెట్టా.